పాలమూరు బిడ్డ పరిపాలిస్తుండే ఇక్కడ. పాలమూరు బిడ్డ కొడంగల్ కూడా పరిమితం కాలేకపోయాడు. స్టేట్లో ఫ్యూచర్ సిటీ అంటుండు. అసలు ఆయనకు ఫ్యూచరే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే రైతులకు ఫ్యూచర్ లేకుండా చేసిండు. యూరియా లేకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పుల లైన్లో పెట్టించిందో మళ్ళీ ఆ విధంగా తీసుకొచ్చిండు. ఆల్రెడీ కరెంట్ అనేది మళ్ళీ కోతలు నడుస్తున్నాయి. కోతలు ఎట్లా నడుస్తున్నాయి అంటే రాత్రి 3:30కు వస్తుంది, 5 గంటలకు కరెంటు పోతుంది, సాయంత్రం రాత్రి 3 గంటలకు 3 ఫేజ్ వస్తుంది. ఇది తప్పు. రాత్రి 3 గంటలకు పోయాడ పెడితే మళ్ళీ పాములు గరుస్తాయి రైతులకు. ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. ఆయన ఫ్యూచర్ సిటీ కాదు. ఆయనకు ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోమను. అసలు కొడంగల్లోనే ఫ్యూచర్ ఉందా ఆయనకు, అది ఆలోచన చేయమను. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తమ మాటలు చెప్పి లగచెల్లరలా ఆ పని చేసిండు. ఆ పని చేస్తే ఎంబడే కోర్టు రివర్స్ ఇచ్చి పారేసింది. అన్ని ఉత్తమ మాటలు. ఆయన ఓన్ నియోజకవర్గం చూసుకోమను. అలా తిరుపతి రెడ్డి పెత్తనం నడుస్తుంది. వాళ్ళ 4 అన్నదమ్ములు వాళ్ళు తిన్నికనే సరిపోతలేదు. ఆయన పెత్తనం ఎందుకు నడుస్తుంది తిరుపతి రెడ్డిది? ఈయన ఏం చేస్తుండంటే మందికి అందరికి మభ్య పెడుతుడు. అయ్యా తెలంగాణలో బడ్జెట్ లేదు, చెప్పులు దొంగతనం చేసుకొని వచ్చినామంటారు, పోతే అని తెలంగాణ పరువును బజార్కి ఇడిచి వాళ్ళకేమో ఢిల్లీకి మూటలు మోస్తుడు. ఆ మూటలకి వెళ్ళి మెల్లె కొంత ఇలా అన్నదమ్ములకు మోస్తుడు, ఇలా అనుచరులకు మోస్తుడు. అది కొడంగల్ పోతే ప్రతి ఒక్క కొడంగల్ బిడ్డ ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే తిరుపతి రెడ్డికి కానీ కొండలరెడ్డికి కానీ వాళ్ళు దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆడికెళ్ళి పరిపాలన చేసుకుంటే మెల్లగా ఇక్కడ చేస్తున్నారు. ఈయన ఏమన్నాడు, యూరియా కొరత అంటున్నావు. యూరియాకి ఏదో యాప్ తెచ్చిండు గీత. యాప్లో యూరియా లేదు, ఏం లేదు. నిజామాబాద్లో మొన్ననే రైతులు ఏం చేసిండ్రు, మొత్తం లైన్లోనే ఉన్నాయి. ఇవతల యాప్ నడుస్తుంది, అవతల లైన్లో చెప్పులు ఉన్నాయి. ఆల్రెడీ రైతు కూడా చచ్చిపోయాడు. ఇది యాప్ ఎవరు నీ ప్రభుత్వంలోనే ఉన్నాడు. శ్రీధర్ బాబు అనే సాఫ్ట్వేర్ మంత్రికి ఇచ్చిన ఆయనతో ఒకసారి కూర్చొని ఏ యాప్ గురించి ఏం ఆలోచన చేసినావు? గ్లోబల్ సమితి అన్నావు. ఎక్కడ పోయినాయి నీ కంపెనీలు? ఏం పెట్టుబడి, ఏ ఓడికి ఏ యువతకు ఏం జరిగింది? ఉండగా కంపెనీలు రావడం కోసం, పెట్టుబడులు రావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మొన్న ఫుట్బాల్ కూడా మెస్సిని తీసుకొస్తావు, ఈడున్న రైతును మారుస్తావు. మెస్సిని తీసుకొచ్చి ఇట్లా గ్లోబల్గా చూపిస్తే అయిపోయినా. నువ్వేమన్నావు, మా కేసీఆర్ ఒక కారేజ్ పెడితే దాని మీద అవినీతి సృష్టించినావు. నువ్వు మొన్న మెస్సిని తీసుకొచ్చి ప్రజలకు అందరికీ మెస్సీ ఆటను చూపించాలంటే మనం టీవీలో కూడా చూసుకుంటాం. ఇక్కడ రైతులు చచ్చిపోయేది కూడా టీవీలలో చూస్తున్నాం మనం. దాన్ని పట్టించుకుంటాడు. మెస్సీ ఆట గురించి చెప్తున్నాడు. ఇవాళ గ్లోబల్ సమితి అన్నావు. ఏనన్నా టెంకాయలు కొట్టి ఏనన్నా ఒక కంపెనీ స్టార్ట్ అయిందేమో చూపించమని. మొన్ననే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అని పెద్ద గ్రామ పంచాయతీలో, మా గ్రామ పంచాయతీలో నేను చూసిన నిరుద్యోగ భృతి ఇచ్చినామన్నట్టుగా ఆల్రెడీ వేసిండు. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఏడ నిరుద్యోగ భృతి ఇచ్చిండో చెప్పాలి. చెప్పినాకనే పాలన చేయాలి. ఉత్తగా పాలన చేసి ఇది చేస్తే ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఫారెన్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఏదో వెనకట్లాగా అంగొచ్చాపుగా ఉన్నారు అనుకోవద్దు. ఈయనకి ఇంగ్లీష్ మాట్లాడనీకే రాదు, ఈయన ఏం చేయనీకే రాదు. ఈయన పోయి ఆయన స్పీచ్ నుండి మీరు మంచి మేధావులు, మీరు జర్నలిస్టులు, ఆయన ఎన్ని తప్పులు దొరికిండ్రో. ఐఎమ్ ఆల్సో స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఆయన గ్రామర్ మిస్టేక్లు ఎన్ని ఉన్నాయో పక్కనే ఉన్నోళ్ళు చూసి నవ్వుతున్నారు వాళ్ళ మంత్రులే. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా, ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు. పైలీ బార్ సీఎం బన్ గయా ఏ ఇద్దరు సే అని అన్నాడు. అరే చరణ్ సింగ్కి ఇచ్చిండు, మా కేసీఆర్ చెప్పిండు. ఇంకోరికి ఇచ్చిండ్రా, వీడు పైలీ బార్ సీఎం అంటున్నాడు, వీడైంది అన్నట్టుగా. ఇప్పుడు ఈయన గ్రామర్స్ మిస్టేకులు చూసి అవతల వాళ్ళు నవ్వుతున్నారు. ఇద్దరు గురు శిక్షల బంధం వచ్చి మా తెలంగాణలో ఉన్న నీళ్ళని కూడా దోసుకపోతున్నారు. వీళ్ళు ఆంధ్రకు ముఖ్యమంత్రి కావాలంటుండు. మొన్న చెప్పిండు కదా, ఎవరికి వస్తుంది ఇంగ్లీషు, వేరే దేశాలలో కూడా ఇంగ్లీష్ రాకుండా పరిపాలన చేస్తున్నారు అంటుండు. నువ్వు అదే పరిపాలన చేయి, అదే రైతును చూడు. మరి మేము గ్లోబల్ సమ్ముతూ నేను మెస్సిని తెచ్చి ఆడిపిస్తా, నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, నేను పెద్ద పోటు కానీ నాకు అన్ని తెలుసు, నేను పటేల్ బిడ్డను, నాకు నీకన్నా ఎక్కువ ఉందిరా అని లక్ష్మారెడ్డిని ఛాలెంజ్ చేసిండు. ఎక్కడ పోయింది మా లక్ష్మారెడ్డిని పిలిపించి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడిపిస్తా నేను, ఆయనను మాట్లాడమను. మరి ఆయన ఆ స్టైల్ ఎందుకు కొట్టాలి? కొట్టకూడదు. శ్రీధర్ బాబు సాయం తీసుకోవాలి. పక్కన ఎవరైనా మేధావులు ఉంటే సాయం తీసుకొని 4 దినాలు ఇంగ్లీష్ క్లాస్లో పోవాలి. నేర్చుకున్న తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ ఉత్తగానే ఎవరు సలహాలు. ఇప్పుడు ఆయన భాష మీద కొద్దిగా చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఒక పాలమూరు బిడ్డగా ఇంకో పాలమూరు బిడ్డగా నేనేమంటున్నా అంటే, ఆయన మాకు తోడాలు ఇడుస్తా అన్నాడు. ఆయన ఎంబడి ఉన్న ఆయనకే కాదు, ఆయన ఎంబడి ఉన్న నాగులకు కూడా పెద్ద తోడాలు ఇడిచి ఆయనను
గాయబ్ చేస్తారు. ఇక నేను ఇది అనకూడదు, ఈ భాష రావద్దు, కానీ ఆయన భాషకు నేను ఒకటే మాట చెప్తున్నా. ఆయన నమ్ముకున్న మంత్రులు ఒక్కడు గెలిస్తే ఒట్టు, ఆయన కూడా కొలంగల్లో ఓడిపోయే తీర్పు ఉంది. ఎందుకంటే ఈ మాటల వల్ల, ఈ మాటలు అనేటివి జర నిదానం చేసుకొని మాట్లాడాలి. వాట్ ఎవర్ యూ స్పీక్ యువర్ లాంగ్వేజ్ విత్ డిగ్నిటీ, నో ఫాల్స్. వాట్ ఎవర్ యూ గివెన్ టు పబ్లిక్, that you have to fulfill. Then after you will talk about English and all software. That is the matter. But there is no conclusion about people's difficulties. ఈయనకు ప్రజల ఇబ్బందుల గురించి లేదు. ఈయనేదో నేను అన్ని బుడబుక్క మాటలు చెప్పి ఇది చేస్తున్నాడు. రాబోయే ఒకప్పుడు తెలంగాణలో ఇదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతా నిలిగినప్పుడు 210 సీట్ల వరకు వచ్చినాయి. ఈసారి కూడా 150 ఓట్లకు 118 సీట్లకు గాను దాదాపు మేము ఏతులు చెప్పాం 85-90 సీట్ల వరకు వస్తాయి. ఉన్న మంత్రులందరూ గాయపడుతున్నారు. ఎక్కడెక్కడ మా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గురించి చెప్తా. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఒక్కనాడు ప్రజలకు అందుబాటులో ఉండడు. రేసు గుర్రాల మీద ఉంటుంది ఆయన తత్వము. ఒక్కనాడు వస్తాడు, ఒక్క ఊర్లో తిరుగుతాడు. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? అరే మా ఎమ్మెల్యే గురించి చెప్తుంటే నువ్వు వింటలేవు. అసలు ఎమ్మెల్యే లోకల్ ఎట్లా పని చేస్తున్నానే చెప్తున్నా. అది కాంగ్రెస్ గెలిచే పరిపాలన ఎందుకు లేదంటే ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు. లక్ష్మారెడ్డి చూడండి, మీరు టోటల్గా అంతా తిరుగుతాడు. ప్రతి పెళ్లికి వస్తాడు, ప్రతి సాగుకు వస్తాడు. ఇచ్చిన హామీలలో సగమన్న నెరవేరుస్తాడు. అది కాదు బిడ్డ ఇదే అంటాడు, ఇట్లా అంటాడు, అట్లా అంటాడు. తిట్టినా కూడా ఒప్పుకుంటాడు. మన అనిరుద్ధ్ రెడ్డి ఎట్లున్నాడు తెలుసా? మా నియోజకవర్గం చెప్తా. ఒక్కనాడు వస్తే 6 నెలలు గాయపవుతాడు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వస్తుందా? ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, ముఖ్యమంత్రి అట్లే ఉన్నారు. టోటల్లీ ఐఎమ్ సెయింగ్ దేర్ ఈజ్ నో వర్త్ ఫర్ కాంగ్రెస్ ఇన్ ఫ్యూచర్ ఎలక్షన్. 85 సీట్లు మాకు వస్తాయన్నప్పుడు కాంగ్రెస్ రాదన్నట్టే లెక్క.